ఇటు పాకిస్తాన్కి భారత్ ఎటువంటి దెబ్బ కొట్టిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు జలాల నిలిపివేత అంశానికి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్ విలువలాడిపోతున్న సంగతి మనం చూసాం. ఇప్పటికే బాగ్లిహార్ దగ్గర కావచ్చు, లేకపోతే సలాల్ డ్యామ్కి సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా చీనాబ్ నదికి సంబంధించి కావచ్చు, లేకపోతే సింధు నది జలాలకు సంబంధించి వచ్చినప్పుడు పాకిస్తాన్ చచ్చిపోతోంది. నీటి చుక్క లేక నీటి చుక్క కోసం తహతహలాడిపోతోంది. వదలండ్రా బాబోయ్ అని మొత్తుకుంటోంది, లేకపోతే డ్యామ్లే పేల్చేస్తూ ఉంటుంది. అటువంటి పాకిస్తాన్కి సంబంధించి భారత్ ఎటువంటి అడుగులేస్తుందో చూసాం. బాగ్లిహార్ డ్యామ్ కావచ్చు, లేకపోతే సలాల్ డ్యామ్ కావచ్చు. బాగ్లిహార్ డ్యామ్కి సంబంధించి మనం చూసాం. సో ఇప్పుడు మన కోవలోని ఇటు పాకిస్తాన్కు చుక్కలు చూపించేందుకు ఆఫ్ఘనిస్తాన్ కూడా సిద్ధమవుతోంది. అవును, ఇటు భారత్ అడుగు జాడల్లోని ఆఫ్ఘనిస్తాన్ నడుస్తోంది. ఒకసారి ఆ మ్యాప్, ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది ఆఫ్ఘనిస్తాన్ పాలనలోని అక్కడ పాలకులు కావచ్చు, మరి ముఖ్యంగా తాలిబాన్ నాయకులు ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించి చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఒక నది ఉంది. ఆ నదికి ఒక పాయలోంచి పుట్టే, అంటే పాకిస్తాన్ పాయలోంచి పుట్టే నది ఇటు ఆఫ్ఘనిస్తాన్లోకి చేరుకొని ఆ తర్వాత కాబూల్ అనే నదికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తుంది. ఆ నది మీద ఇప్పుడు డ్యామ్ కట్టేందుకు సిద్ధమవుతోంది ఆఫ్ఘనిస్తాన్. డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఎందుకు కట్టాలనుకుంటున్నారు, ఏం జరుగుతోంది, ఎందుకు తాలిబాన్లు పాకిస్తాన్ మీద అంత కక్ష కట్టారు, అక్కడ వాటర్ని, ఆ నది నీళ్లను ఆపేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, భారత్ కోసమేనా లేకపోతే వాళ్ళ కోసమా, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి తాలిబాన్ పాలనలోని ఆర్మీ మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆర్మీ నాయకుడు మాట్లాడారు. ఆయన ఏమంటున్నారు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఆయన ఏమన్నారు, ఆ తర్వాత ఆ నది ఎక్కడుంది, దాంతోపాటు అది ఎక్కడెక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఒకసారి తాలిబాన్ పాలనలోని నాయకులు ఏమంటున్నారో చూద్దాం. افغانستان ټول تلویزیونونه په ټول د شلو کالو یا د څلوېښتو کالو کې د کونړ د سیند دغه مستي نه ده رسنیزه کړې، ځکه چې بیا د خلکو د ولس توجه ورته راوړي. د موږ له نظام نه، له ملي تجارانو نه، د افغانستان له هستیو له سرمایهدارانو نه هیله او خواهش د ارزو مو ده چې د کونړ د سیند اوبه د دې په خاطر مه مهاروئ چې موږ چا سره دښمني کوو. د دغه ولس د ښېرازۍ دپاره، د زراعت دپاره، د برق دپاره، د افغانستان د ولس ته د کار پیدا کولو دپاره دا زموږ وینې مهارې کوي. تر څو چې زموږ دا وینې بهیږي افغانستان نه جوړیږي. وینه، اوبه د زراعت دپاره، د یو هیواد دپاره د وینو حیثیت لري. دا په هیواد کې لکه رګونه د انسان چې زړه ته پمپ ورکوي، دا دغسې هیواد ساتي. نو ده ته د وینو ارزښت ورکوي. که دا اوبه نه وي موږ ژوند نشو کولی، زراعت نه وي موږ اتفاق وکړو، اتحاد وکړو، ټول قومونه، ملي تجاران، سرمایهداران دې ته وهڅوو، عذر ورته وکړو چې راشئ دا د موږ وینې مهارې کوي. دا همدغسې روان دي. نور هیوادونه له ده نه ګټه اخلي، زراعت کوي، میوې کري، بیرته راوړي په موږ باندې خرڅوي، احسان هم دوی په موږ کوي. نمک حرام هم موږ ته وایي. موږ ځکه نمک حرامه یو چې خپل د وینو ارزښت موږ ته نه ده معلوم. موږ ځکه نمک حرامه یو چې د موږ مرۍ پرې کېږي، وینې تاسو ته راځي. هلته موږ په بټۍ کې کار کوو. زموږ ژوند لکه د حیواناتو دغسې ده. ژوند د مارسلان ارزښت نه لري، ولې چې موږ هېواد ته کار نه ده کړی. راځئ سار له سبا نه سوچ وکړو، حکومت دې ته وهڅوو، تجاران وهڅوو چې د خدای لپاره دا اوبه نه، دا زموږ د ملت وینې دي، دا شارګونه بند کړئ، نور موږ ته برق راکړئ، نور موږ ته د زراعت دپاره اوبه ورکړئ. دا نږدې ټول చాలా సుదీర్ఘంగా మాట్లాడారు కదా. తాలిబాన్ పాలనలోని ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ పాలనలోని అక్కడ ఆర్మీ జనరల్ ముబిన్ మాట్లాడిన మాటలు అవి. ఆయన మాట్లాడిన మాటలని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమంటున్నారంటే కనుక, ఇవి మా ఆఫ్ఘనిస్తాన్లో పారే నీళ్లు, ఇవి మాకే సొంతం, మా రక్తంతో సమానం, మా రక్తం మా నరాలను దాటి ప్రవహించకూడదు, అంటే మా నరాల్లోనే ప్రవహించాలి. ఈ నీటిని మా ఉపయోగాల కోసం ఉపయోగించుకుంటాం, మా ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకుంటాం. ఇక్కడ మీద మరి ముఖ్యంగా విద్యుత్కి సంబంధించి మాకు కాస్త కొరత ఉంది. ఇక్కడ డ్యామ్లు కట్టి ఆ విద్యుత్ కొరతను తీర్చుకునే ప్రయత్నం చేస్తాం.
ఈ నీటిని పూర్తి స్థాయిలో మేము వాడుకునే ప్రయత్నం చేస్తాం, పూర్తి స్థాయిలో మేమే వినియోగించే ప్రయత్నం చేస్తాం అంటూ కూడా ఆఫ్ఘన్ పాలనలోని తాలిబాన్లకు సంబంధించి మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూశారుగా. సో వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదమే ఈరోజు వాళ్ళకి పూర్తిగా మెడకు చుట్టేస్తోంది పాకిస్తాన్కి సంబంధించి. మీరు చూడొచ్చు, పూర్తిగా అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని వాళ్ళు సమీక్షించడం జరుగుతుంది. సమీక్షించిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరు చూస్తే పూర్తి స్థాయిలో అక్కడ డ్యామ్కి ఇన్ఫాక్ట్ ఆ నదికి చేరుకున్నారు, చిన్న ఆనకట్ట లాంటిది. అక్కడికి చేరుకుని వాళ్ళు అక్కడ సమీక్షిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి నేరుగా మ్యాప్కి వెళ్ళిపోదామా? అసలు ఎక్కడ ఉంది ఈ పాయ, ఎక్కడ కలుస్తోంది, కాబూల్ నది ఎక్కడ ఉంది, ఈ కాబూల్ నదికి ప్రస్తుతం ఆ పాయ ఎక్కడ చేరుకుంటోంది ఒకసారి విజువల్స్ చూడండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్ని. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఈ నీటిని పాకిస్తాన్కు వెళ్ళనివ్వం, పూర్తిగా అడ్డుకుంటాం. ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే దాదాపుగా 80% సింధు నది జలాల మీద ఆధారపడిన పాకిస్తాన్కి ఈ నీళ్ళు ఆపితే వచ్చే నష్టం ఏంటి అనే అనుమానం వస్తుంది కదా. వీటిని కూడా నేను డికోడ్ చేస్తాను, వీటిని కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అసలు సింధు నది 80% ఉన్నప్పుడు ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళే కాబూల్ నదితో వాళ్ళకి సంబంధం ఏంటి, అది ఎలా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఏ ప్రాంతం మీద ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి మ్యాప్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మ్యాప్కి వెళ్ళి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆ సరిహద్దు. ఆ సరిహద్దును మీరు చూడడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కాబూల్ నది. ఈ కాబూల్ నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తున్న సందర్భంలో కునార్ నది, ఇది పాకిస్తాన్లోనే పుడుతుంది. ఈ కునార్ నది అనేది పాకిస్తాన్లోనే పుడుతుంది. పాకిస్తాన్ ఎక్కడ పుడుతుందంటే చిత్రాల్లో పుడుతుంది. పాకిస్తాన్లోని చిత్రాల్లో పుడుతుంది. మరి ముఖ్యంగా హిందూకుష్ పర్వతాల్లో దీని జననం అంటూ ఇక్కడ చెప్తూ ఉంటారు. సో అక్కడి నుంచి పుట్టిన ఈ కునార్ నది సుమారుగా 480 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ కునార్ నది 480 కిలోమీటర్లు ప్రవహించి తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. జలాలాబాద్ దగ్గర, ఇదిగో జలాలాబాద్ దాటిన తర్వాత ఇక్కడ కాబూల్ నదిలో సంగమం అవుతుంది ఈ కునార్ నది. ఎంత విచిత్రం అంటే పాకిస్తాన్లో పుట్టిన నది ఇక్కడ ఈ సంగమం జరిగే ప్రాంతంలో మధ్యలో మరికొన్ని నదులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పాయలు కావచ్చు, లేకపోతే మరికొంత ఆ వాటర్ని ఇది పూర్తిగా నింపుకొని తన ప్రవాహాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ కాబూల్ దగ్గరికి చేరుకుంటుంది. విచిత్రం ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఇదంతా కూడా. అయితే ఇక్కడి నుంచి ప్రవాహం కంటిన్యూ అవుతుంది కదా, పాకిస్తాన్లోకి వెళుతుంది కదా. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, నేను కాస్త షార్ట్ ఫామ్లో రాస్తాను, KPK అంటూ ఉంటారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ఇలా వెళ్తుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాకి ఇది వెళుతూ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళే క్రమంలో ఇక్కడెక్కడా కూడా, అంటే జలాలాబాద్ దగ్గర సంగమం అవుతుంది కదా, ఇక్కడెక్కడా కూడా డ్యామ్స్ లేవు. ఇక్కడెక్కడా కూడా డ్యామ్లు లేవు. సో అందువల్ల ఏమవుతుంది, ఇక్కడి నుంచి వస్తున్న ఫ్లో కావచ్చు, ఇక్కడి నుంచి వస్తున్న ఫ్లో కావచ్చు, ఇదంతా కూడా పూర్తిగా